హలో గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆఫ్ అబోవ్ ప్రిన్సిపల్. ఆఫ్ అబోవ్ ప్రిన్సిపల్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. దట్ మీన్స్ హౌ ఎలక్ట్రాన్స్ ఆర్ ఫిల్లింగ్ సబ్సెల్స్. మనం ఎలక్ట్రాన్ ఎలా సబ్సెల్స్గా ఫిల్ చేస్తామనేది దిస్ ద బేసిక్ అండ్ ఫండమెంటల్స్. ఇవి తెలిస్తేనే మనకి ఎలక్ట్రాన్స్ ఫిల్లింగ్ అండ్ అవన్నీ తెలుస్తుంది. సో గైస్, హున్స్ రూల్ అవన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. దెన్ యూ కెన్ చెక్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆఫ్ అబోవ్ ప్రిన్సిపల్. Aufbau principle means building up. It is German word. Was meaning is building up. According to the principle, the Aufbau principle explains how electrons fill atomic orbitals in order of increasing energy, starting with the lowest energy levels. So guys, మీకు అయ్యే ఉంటుంది. ద ఆఫ్ అబోవ్ ప్రిన్సిపల్ ఎక్స్ప్లెయిన్ హౌ ఎలక్ట్రాన్స్ ఫిల్ అండ్ అటామిక్ ఆర్బిటాల్స్ ఇన్ ఆర్డర్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఎనర్జీ. సో మనం ఆర్డర్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఎనర్జీతో మనం ఎలక్ట్రాన్స్ అనేది ఎలా ఫిల్ చేస్తాం, ఫస్ట్ లోయర్ లెవెల్ నుండి స్టార్ట్ చేస్తాం. కాబట్టి దిస్ బిల్డింగ్ అప్ process dedicates a specific filling order, that is example 1s 2s 2p 3s 3p 4s, and it is determined by the modeling rule, that means n plus l rule, where orbitals with lower n plus 1 values are filled first. సో దీని నుండి మనకి n plus l రూల్ చూస్తూ ఉంటాం. సో ఆర్బిటాల్స్ ఫస్ట్ ఏం తీసుకుంటామంటే విత్ లోయర్ n plus l వాల్యూస్ ఆర్ ఫిల్డ్ ఫస్ట్. సో లోయర్ n plus l వాల్యూస్ ఎలా ఉంటుంది అనేది నేను ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో n plus l రూల్ చూద్దాం. An orbital with a lower n plus l value has lower energy and it is filled first. So ఏముందంటే an orbital with a lower n plus l rule value has lower energy and it is filled first. సో ఏదైతే లోయర్ ఎనర్జీ ఉందో దాన్ని మనం ఫస్ట్ ఫిల్ చేస్తాం. ఓకే, so if the two orbitals have the same n plus l value, the one with the lower n value is filled first. So same orbital same n value ఉంటే n plus l value ఉంటే ఎప్పుడు లోయర్ n వాల్యూని మనం తీసుకుంటాం. సో ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. బిట్వీన్ 3d అండ్ 4s. సో 3d ఆర్బిటల్స్ అండ్ 4s ఆర్బిటల్లో చూసుకుంటే 4s యాజ్ లోయర్ n plus l వాల్యూ. సో 4s ఈజ్ ఫిల్డ్ ఫస్ట్. ఎట్లా? 3d ఈజ్ n plus l. దట్ మీన్స్ n అంటే ఏంటి? దట్ ఈజ్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. సో మీకు ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, అజిముతల్ క్వాంటమ్ నెంబర్, సో ఇది క్వాంటమ్ నెంబర్లో ఉంటుంది. దాన్ని యూ కెన్ చెక్ ఇట్. అండ్ n plus l రూల్ చూద్దాం 3d ఆర్బిటల్లో. సో 3d ఆర్బిటల్ n మీన్స్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, దట్ మీన్స్ 3 ఆర్బిటల్స్ ఉంది కాబట్టి 3 ప్లస్ l వాల్యూ ఎలా తీసుకుంటామంటే ఇక్కడ చూడండి, d ఆర్బిటల్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ d ఆర్బిటల్ l వాల్యూ ఎంత? 2 ఉంది హియర్. p ఆర్బిటల్లో l ఈజ్ ఈక్వల్ టు 1, s ఆర్బిటల్లో l ఈజ్ ఈక్వల్ టు 0, p ఆర్బిటల్లో l ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ d ఆర్బిటల్లో l ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ f ఆర్బిటల్లో l ఈజ్ ఈక్వల్ టు 3. సో s ఆర్బిటల్ n ఈజ్ ఈక్వల్ టు 1, n ఈజ్ ఈక్వల్ టు 2, n ఈజ్ ఈక్వల్ టు 3, n ఈజ్ ఈక్వల్ టు 4. సో ఇప్పుడు 3d తీసుకుంటాం. 3d మీన్స్ 3, n మీన్స్ n అంటే ఏంటి? 3 ప్లస్ l అంటే ఏంటి? ఇక్కడ d ఆర్బిటల్ చూడండి, ఇక్కడ d ఆర్బిటల్ l ఈజ్ ఈక్వల్ టు ఏముంది? దిస్ ద అజిముతల్ క్వాంటమ్ నెంబర్స్. సో l ఈజ్ ఈక్వల్ టు 2 ఉంది. సో 3 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 5. అగైన్ 4s తీసుకున్నాం. 4sలో n మీన్స్ 4 ప్లస్ l మీన్స్ ఇక్కడ 4s చూసుకోండి, దట్ మీన్స్ s కదా. 4s అంటే ఏముంది? ఎస్లో ఉంది, అంటే l ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 0 అవుతుంది. సో 4 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 4. బిట్వీన్ 3d అండ్ 4s, lower orbital, which is lower orbital? 4s, n plus l, 4sలో n plus l రూల్ ఇదండి. సో దిస్ ఈజ్ ద లోయర్ ఆర్బిటల్. సో ఫస్ట్ ఫిల్ అయ్యేది ఏంటి అంటే 4s ఆర్బిటల్ ఫిల్ అవుతుంది, దెన్ ఆఫ్టర్ 3d ఆర్బిటల్, రైట్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 4s ఫిల్ అయిన తర్వాతనే 3dకి వెళ్తుంది. చూడండి ఇక్కడ 1s 2s 2p 3s 3p 4s 3d 4p 5s. సో ఇలా అవుతుంది. దిస్ ఈజ్ ద హాఫ్ అబోవ్ రూల్ అనమాట. దిస్ ఈజ్ ఫిల్లింగ్ ఇలా ఉంటుంది. సో ఎగ్జాంపుల్ ఆఫ్ ది ఫిల్లింగ్ ఆర్డర్ 1s 2s 2p 3s 3p 4s తర్వాతనే 3d ఉంటుంది. చూడండి 4s 3d 4p 5s 4d 5p 6s 7. దిస్ ఈజ్ ద రౌండ్ టేబుల్. సో మీకు ఇది చూస్తే అర్థమవుతుంది. సో
ఎలా ఫిల్ చేస్తామనేది దిస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ హుండ్స్ రూల్ కూడా నేను వీడియోలో ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. అది కూడా ఉంటే మీకు ఆర్బిటాల్స్ని ఎలా ఫిల్ చేస్తామనేది ఈజీ మెథడ్లో ఉంటుంది. సో గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి, యూ కెన్ గెట్ వీడియోస్. థ్యాంక్ యూ గైస్.